వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరూ లేడీస్ ఎవరైతే ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఇది. ఏంటంటే చాలామంది బయటికి వెళ్ళలేరు, కొన్ని అంటే కమిట్మెంట్స్ వల్ల పిల్లలు ఉన్నారు ఇంట్లో, పెద్దోళ్ళు ఎవరు లేరు చూడడము. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట, యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కుకింగ్ అనేది లేడీస్కి కొంతమందికి చాలా ప్యాషన్గానే ఉంటుంది. ఇంకా మంచి కుక్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది మంచి వంటలు కూడా చేస్తారు. సో మన టాలెంట్ని ఇంట్లో కూర్చొని అది ఒక ఇన్కమ్ జనరేట్ చేసేలాగా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనము ఒక క్లౌడ్ కిచెన్. సో చాలా మందికి ఇప్పుడులో తెలుసు క్లౌడ్ కిచెన్ అంటే ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. బట్ ఇది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దీనికి స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, సో దీని వెనకాల మనకి ఏ లైసెన్స్ కావాల్సి వస్తుందో, ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత స్విగ్గీ జొమాటోలో మనము ఎలాగా మన కిచెన్ని అప్లోడ్ చేసుకోవాలి, సో ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, మనకి జిఎస్టీ ఎలా పడుతుంది, సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఏంటంటే మనకు అంటే భయం అనేది ఉంటుంది, మనకి ఇమీడియట్గా ఆర్డర్స్ వస్తే మనము ఎలాగా ఆర్డర్స్ తీసుకోగలుగుతాము. సో రేటింగ్స్, దాన్ని బట్టి మనకి రేటింగ్స్ అనేది మనకి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే టైంకి మనము ఆ ఫుడ్ ఆ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకి స్టార్ట్ చేస్తున్నాము, సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఆ భయం అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఫస్ట్గా ఇలాంటి బిజినెస్ ఎవరు లేరు ఇంట్లో, మనము అంటే ఒకళ్ళే ఉంటాము, పిల్లలు కానీ హస్బెండ్ అందరూ ఆఫీస్లకి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనం ఒకళ్ళే ఉంటాం కాబట్టి ఇలాంటివి కొన్ని చేయాలన్నా కూడా భయం వేస్తుంది, ఎవరు తోడలేరు కదా అనేసి. సో అది కూడా మనకి ఏంటంటే ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో ఏంటంటే ఇప్పుడులో అంటే అందరికీ ఫ్రెండ్ సర్కిల్ అనేది కామన్గా ఉంటుంది. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఇలాగా కాలనీ మెంబర్స్ కానీ, సొసైటీలో ఉన్న వాళ్ళు అలాగా కొంతమందిని అలా మనము గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, అంటే మన వాట్సాప్ స్టేటస్లో, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాలో అలాగా కూడా మనం సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఒకవేళ మనకి ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలన్న భయం వేస్తుంది, ఆర్డర్స్ మనము ఆన్ టైంలో డెలివరీ చేయగలుగుతామా లేదా అన్న వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా ఏ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ వస్తుందో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నిటి కూడా మీరు ముందు లిస్ట్లోకి రాసుకోండి. సో ఈజీగా తొందరగా ఎక్కువ ఎక్స్పెన్సెస్ లేకుండా మనము కొన్ని మీకు వచ్చినాయి ముందు రాసుకొని పక్కన పెట్టేసుకొని ఆ ఫుడ్ ఏదైతే మీరు చేస్తారో మీ స్టేటస్లో, మీ సోషల్ మీడియా దాంట్లో మీరు అప్లోడ్ చేసుకోండి. సో అది చూసి మీకు ఆర్డర్స్ వస్తాయి కదా, సో అలా మీరు ఫస్ట్ ఆ భయాన్ని మనము టైంకి ఆర్డర్ చేసేస్తాం అనేది ఆ భయం ఒకటి వెళ్ళిపోతుంది. సో ఇలాగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది స్టార్ట్ చేయకముందు మనకి ఫస్ట్ అనేది ఫుడ్ లైసెన్స్ అనేది కావాలి. సో ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో, దానికి మనకి ఏమేమి కావాలి, ఎన్ని రోజులకి మనకి ఫుడ్ లైసెన్స్ వస్తుంది, సో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే మీలోకి ఆ భయం అనేది వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ మనం చేయగలుగుతాము. ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చొని మనము ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి మనకి ఇంట్లో కూర్చొని మనకి ఇన్కమ్ అనేది మనము జనరేట్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇవన్నీ కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను, కొన్ని ఇంకా చాలా పాయింట్స్ ఉంది. సో ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం మనకి వంటలు వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ లేడీస్. దాంట్లో మనకి ఫుడ్ ఐటమ్స్ అనేది మెయిన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫుడ్ అంటే వేస్ట్ అవ్వకూడదు. మీన్ వైల్ మనకి ఆయిల్ ఇవన్నీ కూడా మనము ఎక్కువ అంటే బేసిక్ నాలెడ్జ్ ఎలాగో మనకి ఇవన్నీ కూడా కిచెన్లో తెలిసిపోతుంది. ఎందుకంటే మనము ఎలాంటి టిఫిన్స్ పిల్లలు ఇష్టపడతారు, లంచ్ టైంలో ఎలాగైపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొన్ని ఫుడ్ సేవెస్ అనేది పక్కన రాసేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే స్నాక్ ఐటమ్స్ అనేది ఫెస్టివల్ టైమ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. స్నాక్ ఐటమ్స్ ఎందుకంటే మనకు సేల్ అవుతుందో, డెలివరీస్ ఎలాగో మనకు వస్తుందో దాన్ని బట్టి మళ్ళీ క్వాంటిటీ అనేది మనము స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పెంచుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక సర్కిల్ అనేది మెయిన్ ఉండాలి. ఆ సర్కిల్ ఉంటేనే మనము ముందుకి వచ్చి ఇలాంటి బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో నాకు ఆ సర్కిల్ ఉంది కాబట్టి నాకు అంతగా ప్రాబ్లం అనిపించలేదు స్టార్ట్ చేయడానికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే
తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి అంటే నా స్టేటస్లో చూసి ఇంకా ఫుడ్ మనం ఒకసారి 2 సార్లు డెలివరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఆ కస్టమర్ రిటర్న్ వస్తున్నారు, మళ్ళీ మనకు ఆ ఫుడ్ అనేది మనం చాలామంది అడుగుతున్నారు అంటే సో మళ్ళీ అలాంటి ఐటమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా మనము ఒక మంచి ఇవన్నీ ఫుడ్లో మనకి మస్ట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇంకా ప్లస్ ఏంటంటే ఒకసారి చేసాం 2 సార్లు అలా అని కాదు, ఎప్పటికీ మన ఫుడ్ అనేది క్వాలిటీ క్వాంటిటీ అనేది మంచిగా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే క్లీన్లీనెస్ నీట్నెస్ ఇవన్నీ కూడా మనము ఎలాగో లేడీస్ ఇవన్నీ కూడా ఫస్ట్లో ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా ఫస్ట్ మనము మెయిన్ ఫాలో అవుతూ రావాలి. ఇన్స్పెక్టర్స్ చెకింగ్ కానీ అలాంటివి కూడా ఒక్కొక్కసారి వచ్చి కిచెన్ అనేది చెక్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. సో మీకు నేను ఇంకో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫుడ్ లైసెన్స్ ఎలాగ అప్లై చేసుకోవాలి, దానికి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎవరు స్టార్ట్ చేసుకోగలుగుతారు ఏదైతే చెప్తున్నానో. సో ఫుడ్ మంచిగా వంట చేసే వాళ్ళు, ఇంట్లో ఉండి బయటికి జాబులకి కానీ దేనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతున్న వాళ్ళు, సో ఇలాంటివన్నీ కూడా లేడీస్ ఇవన్నీ ముందుకు వచ్చి వీళ్ళు చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. సో నాకు ఏంటంటే నేను యాక్చువల్లీ కాబట్టి ముందు నుంచి కూడా సో నేను అంటే నాకు ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను నా పర్సనల్ అంటే ఇంకా నేను ఏమేమి చేస్తుండే, ఇంకా ఏం చేస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను అని చెప్పేసి అవన్నీ కూడా నేను మీతో ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. సో ఏంటంటే మనము ఒక దాంట్లోకి స్టాప్ కాకుండా మల్టిపుల్ అంటే చాలామంది మల్టిపుల్ టాలెంట్స్ ఉంటుంది. సో ఏదైనా కూడా మనకి క్లిక్ అవ్వచ్చు ఫ్యూచర్లో. సో అలాగా మనము గుర్తించుకోవాలి దేంట్లో మనకి మంచిగా తిరుగుతుందో ఏంటి అని చెప్పేసి. సో ఒకటే ఫీల్డ్లో ఉన్నాం అని చెప్పేసి ఒకటే దాంట్లోకి స్టాప్ కాకుండా మనకి ఎలాగా ఆపర్చునిటీస్ ఎలా వస్తుందో దేంట్లో వస్తుందో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకటి చేసాం కదా ఇంకోటి ఎందుకు చేయాలి అట్లాని కూడా ఆలోచించకూడదు. సో మన సెల్ఫ్ని మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. యాక్చువల్లీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను ప్రొఫెషనల్గా బ్యూటిషియన్, ఇంకా నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో సైడ్ బై సైడ్ ఇక్కడ పార్లర్ కూడా రన్ చేసుకుంటాను, ప్లస్ ఈ క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం పార్లర్ ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఉన్నారు చూసుకుంటున్నారు, ప్లస్ నేను కూడా చేసుకుంటాను. ఇంకా ఈ క్లౌడ్ కిచెన్ కూడా నాకు రెస్పాన్స్ బాగుంది. సో అలాగా మనము ఈ సైడ్ బై సైడ్ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. సో మనకి దీంట్లో ఏదైతే మంచిగా ఉందో అక్కడ కెరీర్ అనేది మనకి మెయిన్ ఏంటంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది ఇష్టంగా చేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ తీసుకుంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఇష్టంగా ఏదైతే మీకు ఉందో ఒకవేళ ఎంతమంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నారో సో మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయవచ్చు, నేను నా నంబర్ ఇస్తాను. ఏంటంటే ఇంకోటి కూడా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా ఒక యూట్యూబరే, ఛానల్ స్టార్ట్ చేసే ముందు తర్వాత కూడా మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే కొన్ని వీడియోస్కి షాడోస్ ఎలా పడుతుంది, షాడోస్ ఎలా తీయాలి, సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే చాలామంది చాలా రకరకాలుగా చెప్తారు, బట్ ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. సో కింద పడుతూ మనము దీంట్లోకి చాలా వీడియోస్ చూసి సెల్ఫ్గా కూడా మనం కొన్ని చాలా తెలుసుకుంటాము. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది స్టార్టింగ్లో. బట్ ఏంటంటే కొంచెం మనం కూడా మన బ్రెయిన్ ఎలాగ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళనే ఫాలో అవ్వండి. అందరినీ ఫాలో అంటే కొంతమంది ఏంటంటే థంబ్నెయిల్ ఒకటి పెట్టేసి దాంట్లో కంటెంట్ అనేది ఇంకోటి ఉంటుంది. సో అలా చూసి కూడా చాలా మోసపోయింది. నేను చాలా వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను. ఏంటంటే మెంబర్షిప్లు అనేసి ఇంకా ఈ వీడియో కూడా అంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటాం అనేసి. ఇంకా మానిటైజేషన్కి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ఛానల్స్ ఎలాగ బ్లాక్ అయిపోతుందో ఎలాగ డిలీట్ అయిపోతుందో సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎంత కష్టపడి ఒక వీడియో చేయాల్సి ఉంటుంది, ఎడిటింగ్ కానీ దాన్ని మళ్ళీ అన్ని థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా చాలా కష్టాలు ఉంటుంది వీడియో చేయడం అనేది. దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ వర్క్.
దాంట్లో కూడా హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు కెమెరా పెట్టుకొని మాట్లాడేస్తే అయిపోతుంది అని చెప్పేసి, అది కాదు. చాలా అంటే కంటెంట్ చూసుకొని మన కంటెంట్ని ఫాలో అవుతూ ఇంకా ఎలాగా అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో చేసుకుంటా మనము ఒక వీడియో చేయాలి. సో దాన్ని చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఇలాంటివన్నీ కూడా మనము ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. సో ఇది ఏంటంటే చాలా ఫ్రాడ్స్ అయితే ఉంటుంది. అందరినీ ఫాలో అంటే నేను కూడా కరెక్ట్గా చెప్తున్నానని మీకు అట్లా డౌట్ రావచ్చు, నేను కూడా ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నానా అనేసి మీకు అనిపించవచ్చు. బట్ ఏంటంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఇంకా వేరే వాళ్ళు అంటే నాకు పిల్లలు ఇంకా అంటే కొంచెం అందరు హెల్ప్ చేయడం, ఇంట్లో అందరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ నాలుగు రకాలుగా మేము ట్రేస్ చేసుకున్నాం కాబట్టి ఎవరు యూట్యూబర్స్ ఎవరు కరెక్ట్ చెప్తున్నారు రాంగ్ చెప్తున్నారు దాని తర్వాత వాళ్ళ మెసేజెస్ కమెంట్స్ ఇవన్నీ చూసి సో అలా మేము ఒక పాయింట్కి వచ్చి తర్వాత ఎవరు అంటే జస్ట్ ఫర్ తమ్నేల్ వ్యూవర్స్ గురించి ఇంకా వ్యూస్ పెరగాలని చెప్పేసి కొంతమంది చాలా పిచ్చిగా పెట్టేస్తుంటారు వీడియోస్. అది ఫాలో అయ్యి చాలా మంది కూడా ప్రాబ్లంలో ఫేస్ అయిపోయి తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది క్లోజ్ చేసేసుకుంటారు. ఎంత స్టార్టింగ్ లో ఎంత అంటే సంతోషంగా ఒకటి అచీవ్మెంట్ చేసుకోవాలి లైఫ్ టైం అంటే ఒక అంబిషన్ అనేది కొందరికి ఉంటుంది, ఇట్లా చాలా వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు, మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయినారు. ఇలాంటి కంటెంట్స్ కుకింగ్ ఛానల్స్ లేడీస్ ఎంతో ఇంట్రెస్ట్గా చేసుకున్న వాళ్ళు కూడా. సో కొంచెం యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వండి, కొన్ని మంచి వీడియోస్ చూడండి, అలాగే మంచి వాళ్ళని ఫాలో చేయండి. కొన్ని ఏంటంటే తమ్నేల్ చూసి ఒకటి చెప్తారు, తమ్నేల్లో ఒకటి ఉంటుంది, వీడియోలో ఒకటి ఉంటుంది. సో అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇంకా చాలా డీటెయిల్స్ చెప్తాను. సో ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో చూసి, ఎందుకంటే మోటివేషన్ గురించి నేను చేస్తున్నాను, చాలా మంది అడిగినారు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా నన్ను అడుగుతా ఉన్నారు. సో నేను అందరికీ చెప్పలేను కాబట్టి ఫోన్స్లో దీంట్లో మెసేజెస్లో. సో ఇలాగా కొంత వీడియో చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. ఎలాగా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందా, ఇంకా కొంతమంది అయితే నాకు ఏమన్నారంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫుడ్ లైసెన్స్ కి చాలా పెద్ద అమౌంట్ చెప్పారు. సో నేను అవన్నీ కూడా డిస్కస్ చేయలేను, ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేను తీయలేను. సో కొన్ని ఇలా ఉంటది, బట్ అది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చాలా తక్కువ డబ్బులతో మనము ఎవరైనా కూడా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంది మ్యాటర్, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బాయ్ అండి, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.